తగ్గమయ్యేట అది ఏంటి? ఎవరిది? లోపల నుంచి ఏమీ లేదండి. బయటకొచ్చినియని. ఈ మధ్యన ఎంక్వైరీస్ పెరుగుతున్నాయి. ఆ! అంటే లోకేష్ గారు రెడ్ బుక్ అంటున్నారు కదా! అది చట్టరీత్యా ఎళ్లి రెడ్ బుక్. ఈళ్ళకిలాగా దొంగ కేసులు పెట్టి సాయంత్రం తీసుకెళ్ళి పొద్దుట హైకోర్టులో చివాట్లు పెట్టి వదిలేయడం కాదు. చట్ట ప్రకారం అతను నేరం చేసుంటే లోపల పోతాడు. ఇయన్నీ ఈడీ ఎంక్వైరీలు. ఇప్పుడు విజయసాయిరెడ్డి నంబర్ 2 అరవిందోని బెదిరించారు. మళ్ళీ ఆళ్ళ కంపెనీ ఆళ్ళకిచ్చేసారు. ఎందుకు ఇచ్చేయాలి? ఇప్పుడు కాకినాడ సీపోర్ట్ కేవీ రావు దగ్గర కొన్నాం. బాజాప్తా కొన్నప్పుడు ఎందుకివ్వాలి తిరిగి? తప్పు చేస్తేనే కదా! పోలీసోళ్ళొస్తే దొంగ ఏం చేస్తాడు? మెడలో చంపిన పుత్తులతోటి తీసుకొచ్చి అక్కడెక్కడో పడేస్తాడు అమ్మగారు, అమ్మగారు అక్కడ దొరికిందండి అంటాడు. సో, అలాగా సో ఇదేంటి జగన్మోహన్ రెడ్డి చేసిన ఇంపార్టెంట్ బినామీ. ఫైల్స్ ఏమన్నా దగ్ధం చేశారనా మీ అనుమానం? ఏదండి? ఇంపార్టెంట్ ఫైల్స్ ఏమన్నా దగ్ధం చేశారనా? ఆధారాలు లేకుండా? ఇంపార్టెంట్ ఇయన్నీ లెక్కలుంటాయి కదా! ఇప్పుడు ఒక లెక్క అయితే దాచుకోవచ్చండి. ఒక రూ. 1,00,00,000 దాచుకోగలం. మనం 10,00,00,000 దాచుకోగలం. వేల కోట్లు లిక్కర్ మీద వచ్చిన ఆదాయం, ఈ సంచులు, గించులు ఎవరి దగ్గర పెట్టాం? మరి దువ్వాడ శ్రీనివాస్ గారి దగ్గర పెట్టారా? వర్మ గారి దగ్గర పెట్టారా? బొలిశెట్టి శ్రీనివాస్ గారి దగ్గర పెట్టారా? ఇది ఎక్కడో చోట రాయాలి కదా! ఒక్కోసారి మెమరీ మర్చిపోతాం. పదవోటు లేదు. అంచేత ఇయన్నీ ఉన్న ఫైల్స్ గబుక్కున ఎవడో అర్ధరాత్రి తలుపు కొట్టి వెరిఫై చేస్తే ఏదో తలపోడు ఎందుకని చెప్పి అగ్గిపుల్ల గీసాడు. ఆయన ఏ కంప్యూటర్‌లోనో మొన్న ఇక్కడికెళ్లారు కదా లండన్. తీసుకెళ్ళి ఉంటారు. ఓ పెన్ డ్రైవ్ తీసుకెళ్ళి అక్కడెక్కడో పెట్టుంటారు. ఎవరెవరు ఎంత ఓకే. ఇవ్వాలి, ఎంత ఓకే. బొలిశెట్టి గారు, ఒక అగ్గిపుల్ల గీస్తాడు. బొలిశెట్టి గారు ఏదో చెప్తున్నారు మీరు. ఏం లేదండి. మనం ఎక్కడ డ్యూటీ జరిగిందనేది ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని చూస్తే మున్సిపాలిటీ దగ్గర నుంచి, పంచాయతీల దగ్గర నుంచి, అంబులెన్సుల దగ్గర నుంచి అంతా మొత్తం లాగేయడమే. ఇప్పుడు మున్సిపాలిటీలో నుండి మా మున్సిపాలిటీలో వరుణ్ గారు 10 కోట్ల రూపాయలు స్కామ్. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సమీప బంధుకు కాంట్రాక్ట్ ఇచ్చారు. వాళ్ళు ఆటోలు సప్లై చేశారు మున్సిపాలిటీకి. దానికి ఒక్కొక్క దానికి 57,000 రూపాయలు చొప్పున 10 కోట్లు చెల్లించారు. ఆటోలు మళ్ళీ వెళ్ళిపోతాయి. సొంతం అవ్వవు. ఒక 6 ట్రాక్టర్లు పెడితే 60 లక్షలు అవుతుందండి. 6 ట్రాక్టర్లు సరిపోతాయి. 60 లక్షల బదులు 10 కోట్లు మున్సిపాలిటీ చెల్లించింది జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీకి. ఒక చెత్త ప్లాంట్ పెట్టుకొని ఆ ప్లాంట్ కి ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయించారు ఫ్రీగా మున్సిపాలిటీతో. అదే విధంగా రాష్ట్రం అంతా కూడా దోపిడీకి గురైంది. ఇవాళ మరి శ్రీనివాస్ గారు తెలుసో తెలియదో, ఇప్పుడు ఆయనకి ఏం మాట ఇచ్చారో ఏం లేదో నాకు తెలియదు. కానీ ఇవాళ చూసుకుంటే ఆయన మాట్లాడుతున్నారు, మేము ఉంటే మీరు ఉండవని. మేము ఉంటే మీరు ఉండరా? ఎందుకు ఉండరు? ప్రజాస్వామ్యంలో అందరూ ఉండాలి. ఎందుకు అంత పొగరేంటి? ఎవరున్నా ఏం చేస్తారు? ఇప్పుడు నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టారు మీకు తెలియదు వరుణ్ గారు. అవును. అర్ధరాత్రి పోలీసులు 40-50 మంది వచ్చి ఎవరిని ఏం చేయలేదు అన్నారు. నా దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, లోకేష్ దగ్గర నుంచి అందరూ ఇబ్బంది పడ్డవాడు. సామాన్య కార్యకర్త వదిలేండి. నన్ను ఎన్ని సంక్రాంతి రోజు నేను ఇంట్లో పిల్లలతో ఉండగా పిల్లలతో వీడియో తీసిన సందర్భం మీకు తెలీదా? నేను డిబేట్ లో చెప్పలేదా? ఎవరిని ఇబ్బంది పెట్టలేదంటారండి? అమానుష్యంగా, అక్రమంగా బిల్లులు ఆపించారు. మా లారీలన్నీ సీజ్ చేశారు. 100 లారీలు మొత్తం అమ్ముకుని బతుకుతున్నాం. ఇవాళ ప్రభుత్వం ఎంత తప్పులు చేసింది అన్ని చేసింది. దాని ప్రతిఫలం అనిపించాలి. మేం చేసినా అంతే. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారు ఎక్కుంటే మాకెందుకు? లేకపోతే వరుణ్ గారు ఎక్కుంటే మా పని మేము చేయాలి. మమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారు ప్రజలు? రోడ్లు లేవు, మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇప్పుడు పాలసీ మెటర్లో ఇచ్చి అని ఇస్తున్నారండి. పెన్షన్ మొదటి నెలలో ఇచ్చాం, 2 నెలలు సిలిండర్లు ఇచ్చాం, తర్వాత వచ్చే నెలలో తల్లి దేవుని వేస్తానంటున్నారు. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటిగా ఇవ్వాలి. ఇవాళ మీరే ఇవ్వలేకపోయారు కదా. సంవత్సరానికి 250 రూపాయలు పెంచారు, 200 పెంచారు 5 సంవత్సరాలకి. ఇప్పుడు ఇవాళ కరోనా సమయంలో 2.5 కోట్లలో అన్ని జిఎస్టీ డబ్బులు వచ్చినాయి, సెంట్రల్ గవర్నమెంట్ నిధులన్నీ వచ్చినాయి. నరేంద్ర మోడీ గారు ప్రతి పౌరుని బతకడానికి డబ్బులు పంపించారు. మరి ఆ డబ్బులన్నీ మీ దగ్గర మీరే ఖర్చు పెట్టారు కదా. మీ సొంత డబ్బులే ఇవ్వలేదు కదా. ఇప్పుడు మా ఊర్లో అయితే నేను 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి మందులు పంపించా, నిత్యం ఇంటికి ఆహార పొట్టాలు పంపించాం, కరోనా వచ్చిన వ్యక్తులకు మందులు పంపించాం, అన్ని చేసాం. వాళ్ళ చరిత్ర చెప్పుద్ది. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే మనం అధికారులు ఇవాళ ఉంటాం, రేపు ఉండవో తెలీదు. ఇప్పుడు మనం ఎవరిని కూడా ఇష్టానుసారం మాట్లాడకూడదు. మీరు ఉండరు, ఎందుకుంటారు? మీరు అధికారులతో మేము ఉండవా? ఆడు బాబు వచ్చినా ఉంటాం, ఒకసారి అనుభవించాం. మీరు వార్నింగ్లు ఇస్తే భయపడిపోయే బ్లడ్ కాదు మాది. ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుకుంటాం అన్ని? మీరు దురదృష్టగారు దుర్మార్గమైన పరిపాలన చేశారు. ఎవరిని పవన్ కళ్యాణ్ ఉంటూనే రోడ్డు మీద ఆపి మరి చంద్రబాబు గారిని ఇచ్చేసినప్పుడు, లేకపోతే కానీ వైజాగ్ లో జరిగిన ఇన్సిడెంట్ లో కానీ మనం చూసేవారు. మరి వీళ్ళు ఏం చేయలేదని చెప్తారు డిబేట్ లో. మరి సిగ్గుపడాలి కదా. ఇంతమంది చూస్తూ ఉంటారు. మేము ఉంటే మీరు ఉండరు, మేము కళ్యాణ్ ఏం చేస్తారు? మీరు కళ్యాణ్ చేస్తే ఏం చేస్తారండి? మిమ్మల్ని ఏమైనా చేసాం మేము? ఇప్పుడు మీ గొడవ ఏమైనా ఉందా మాకు? మా పని మేము చేసుకుంటాం, మీ పని మీరు చేసుకోండి. ప్రజలకు ఉపయోగపడిపోయి అన్యాయమైన మాటలు, ఎంత అక్రమాలు జరిగినాయి, ఇసుక ఎంత అమ్ముకున్నారు, లిక్కర్లు ఎంత అమ్ముకున్నారు. నేను ప్రతి బొలిశెట్టి గారు పథకాలన్నీ కూడా ఒక్క లిక్కర్ లో జగన్మోహన్ రెడ్డికి డబ్బులన్నీ ఉండవు.
ఓకే. మీరు నిజంగా కనుక న్యాయంగా 2,30,30,000 కోట్లు మీరు బొలిశెట్టి గారు మీరు కాదండి, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ భయభ్రాంతులు గురి చేస్తున్నారట, కిడ్నాపులు చేస్తున్నారట, కొట్లాట్లు చేస్తున్నారట. ఎందుకు చేస్తారండి? ఎందుకు చేస్తారు? చేస్తే ఊరుకుంటారా? చట్టాలు లేవా? ఆ రోజు ఇవాళ తీసుకెళ్తే పొద్దున్న బెయిల్ వచ్చింది. కోర్టులు ఉన్నాయి కదా, ఎవరు చేస్తారు? ఆ రోజు తప్పులు చేశారు, వాళ్ళు అనుభవిస్తారు. దొంగతనం చేశారు, వాళ్ళు అనుభవిస్తారు. అంతేగాని ఉత్తరే తీసుకెళ్లి లోన్ వేస్తే చట్టాలు ఊరుకో కదా, న్యాయస్థానాలు ఊరుకో కదా. కాబట్టి న్యాయస్థానాల ముందు ప్రజాస్వామ్యంలో మళ్ళీ బతికించారు ఇక్కడ. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఎదురు తిరిగిన వాళ్ళందరూ లోన్ ఏం చేయడు. సొంత బాబాయినే వదలలేదు ఆయన ఎదురు తిరిగితే, సొంత చెల్లెలే బయటికి పంపించాడు ఆయన. ఇంకా ఆయన గురించి మాట్లాడుకుని సమయం వృధా. నేను 2-0 నా సంగతి ఏం చూసేది. ఓకే, ఇప్పుడు ఆయన ప్రజాక్షేత్రంలో